నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివర్స్ స్టాండింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేస్తారని ఆగ్రహం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని వ్యాఖ్య. విజన్ 2047 డాక్యుమెంట్ కు సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణలోనే లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీష. 82 సార్లు వర్చువల్ గా సమీక్షలు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టర్లను మారుస్తామని చెప్పారని, బలవంతంగా 2019 జులైలో నోటీసులు ఇచ్చి సైట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. 15 నెలల పాటు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేస్తారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 లక్షల క్యూసెక్ల నీళ్లు డిశ్చార్జ్ కు మనం నిర్మాణాలు చేశామన్న సీఎం, ఆగస్టు, అక్టోబర్లో వరదలకు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తారని, పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర అన్ని కలిపి పోలవరాన్ని నాశనం చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2020లో 2 కాపర్ డ్యాముల వద్ద నీరు చేరి దెబ్బతినే పరిస్థితి వచ్చిందని, 2400 కోట్ల అదనంగా అయిందని అన్నారు. న్యూ డయాఫ్రమ్ వాల్ 990 కోట్ల అవుతుందని, అప్పట్లో ఇది 440 కోట్లతో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శాండ్ ఫిల్లింగ్ కు 360 కోట్లు ఖర్చయిందని, మొత్తం కలిపి 2400 కోట్ల అదనంగా ఖర్చయిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి డయాఫ్రమ్ వాల్పై వాస్తవాలు చెప్పారని, పోలవరం ఇప్పటి వరకు 76.79% పూర్తయిందని వెల్లడించారు. కేంద్రం 12,157 కోట్లకు అనుమతి ఇచ్చిందని, లెఫ్ట్ కెనాల్ కు అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఏ పని ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టంగా చెప్పేందుకే వచ్చానన్న ఆయన, దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తామని అన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించానని ఆయన తెలిపారు. ఎందుకంటే మొత్తం సాయిలంతా లూజ్ సాయిల్ అయిపోయింది. రేపు ఇప్పటినా కానీ ఒక భూకంపాలు అలాంటివి వస్తే ప్రాజెక్ట్ కూడా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ప్రకారం మళ్ళా చేయాల్సిన అవసరం మొత్తం చేసే పరిస్థితి వచ్చారు. ఒక దుర్మార్గమైన కార్యక్రమం వచ్చినప్పుడు 2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు, ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్, నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను అక్కడ, 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 8,242 కోట్లు ఇస్తే 2,334 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ఒక 2,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టారు. దీంతో పనిచేయడం కూడా ఆపేశారు. ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు. ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీళ్ళు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అవన్నీ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిర్ణయం చేయకపోతే అది ఎక్కడికక్కడ ఉండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్టు సివిల్ వర్క్స్ అన్ని 71.793 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క ఎల్ఏ అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను
కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకో పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏదైతే ఫేజ్ 1, వీళ్ళు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు, ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మళ్ళా నేను మొత్తంగా శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని ఆమె ప్రశంసించారు. గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్క్ ను తగ్గింపుపై 3 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం ఆధ్వర్యంలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తీసుకువచ్చిన జాగ్రత్త చర్యల గురించి ఎన్ఐడిఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి, ఏపీ స్పెషల్ సిఎస్ ఆర్పీ సిసోడియా, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్తులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులకు అవగాహన, పలు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని ప్రశంసించారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఇవన్నీ మన పిడుగులు పడటం, ఇవన్నీ ఒక మనకున్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్ బట్టి, మనకున్న కోస్ట్ లైన్ బట్టి మాక్సిమం వరదలు కానీ, సైక్లోన్స్ కానీ ఉన్న ఒక పక్క నుంచి ఈ నదీ పరివాహక ప్రాంతాలు కానీ, ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాటర్ అగ్రికల్చర్ కమ్యూనిటీకి సపోర్టివ్ గానే ఉంటుంది. కానీ ఈ సైక్లోన్స్ కి, ఫ్లడ్స్ కి కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే స్టేట్ కింద మనల్ని చూసుకోవచ్చు. సో దీనికి ప్రత్యేకంగా మనం దీని మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎవరు హోమ్ అఫైర్స్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక్క వర్కే కాదు, ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తాయి. But this time, one after another cyclones kept coming. Almost 9 deep depressions were formed in the Bay of Bengal from the month of August to December. We have been continuously grappling with the cyclones. Continuous rains, huge rains in the coastal districts, inundation of the areas, evacuating people, taking care of their shelter, food. Worst of this was the August floods of Vijayawada. Half of the city got submerged. Almost for 7 to 10 days, the water stagnated in a few colonies, 4 to 5 up to 6 feet. These were horrifying memories that we have. Almost 25 dead bodies were recovered from Srinagar area. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, ఇది స్టేట్ లెవెల్లోనే ఇప్పుడు కూడా జరగలేదు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ గౌరవ సీఎం గారు ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక పర్టికులర్గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేయాలి. ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్కున్న భౌగోళిక పరిస్థితులను బట్టి చాలా సందర్భాల్లో వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది, అట్ ద సేమ్ టైం పిడుగులు పడే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను తాము ఎలా రక్షించుకోవాలనేది ఒక ఎత్తు అయితే, డిపార్ట్మెంట్ పరంగా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవాలి, ఇమీడియట్గా ఎలాగ మనం రెస్క్యూ ఆపరేషన్స్లోకి వెళ్ళాలి అనే దాని మీద ఒక కంప్లీట్గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేయమని మా అందరికీ కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ తరపు నుంచి ఈరోజు మేము అందరం కూడా కోరాం, ఆ రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ. అది ఈరోజు ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశారు. దానికి ఇనాగ్రేషన్కి ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగిందండి. ఇందులోని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఫర్దర్గా ఇప్పుడు అగ్రికల్చర్, ఇరిగేషన్, ఈవెన్ దో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేసి మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని స్టేట్ లెవెల్లో 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న అఫీషియల్స్కి కూడా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితులు రావాలని చెప్పి నేను ఇప్పుడే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరాను. ఈ యాజ్ పర్ దిస్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అయిపోయిన తర్వాత స్టేట్ లెవెల్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవుతుంది. రేపు పొద్దున్న మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కానీ,
టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఈ న్యూమరేషన్స్ మనం ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న డీప్ టెక్నాలజీ కానీ అదేవిధంగా డీప్ టెక్ కానీ అదేవిధంగా ఏఐని కానీ యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి విపత్తులు ఒకటే మాకు ధ్యేయం ఏంటంటే హ్యూమన్ లాస్ ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. ఈ రెండింటిని ఎక్కువగా మేము మేజర్ ప్రయారిటీ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు అదే సందర్భంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి తదితర 10 సూత్రాల ఆధారంగా రూపొందిన డాక్యుమెంట్కు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖలు తమ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని కలెక్టర్ లక్ష్మీ షా సూచించారు. డాక్యుమెంట్కు సంబంధించిన జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో వివిధ ప్రభుత్వ శాఖలు తమ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ PGRS కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సాంకేతికత అనుసంధానంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని, ఇందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక సేవా రంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఆ దిశగా కూడా ఆలోచించాలని అన్నారు. దేశం సమైక్యంగా ఉండాలంటే అందరికీ పౌర ఆధారిత జాతీయవాదం కావాలని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు సుందరయ్య, విజ్ఞాన కేంద్రం చైర్మన్ బివి రాఘవల్ అన్నారు. ప్రజలందరి సహకారం, సమిష్టితత్వం, సంతోషంగా ఉండే భావనలను వ్యాప్తి చేయటమే పౌర జాతీయవాదం అన్నారు. దేశంలో ఉన్నవారిని పౌరులుగా గుర్తించి ఆ ప్రతిపాదన దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. MB 112వ జయంతి సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, దేశ సమైక్యత అనే అంశంపై స్మారక ఉపన్యాసం MB విజ్ఞాన కేంద్రంలోని చుక్కపల్లి ఆడిటోరియంలో జరిగింది. MBVK ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ ట్రస్ట్ చైర్మన్ పి మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఏర్పడిన సామ్రాజ్యవాద జాతీయ భావం దేశ ప్రజలందరికీ సమైక్యంగా ఉంచిందన్నారు. ఇప్పుడు బీజేపీ హిందూ మతాధారిత జాతీయవాదం ఉండాలని చెప్తుంది, మరి ఇతర మతాల సంగతి ఏంటంటూ ప్రశ్నించారు. అందరూ ఐక్యంగా ఉండాలంటే దేశ పౌరులమనే చెప్పుకోవాలి తప్ప కులాలు మతాలు కాదన్నారు. మత ఆధారిత జాతీయవాదం దేశానికి ప్రమాదకరమని చెప్పారు. 1985లో షాబాన్ బేగం కేసులో భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ ఆ భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్న చట్టం ఆ రోజు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇస్లాం మతంలో ఉన్న మతోన్మాదుల ఒత్తిడికి తలొగ్గి వారిని సంతృప్తి పరిచేందుకు రాజీవ్ గాంధీ ప్రయత్నించారని తెలిపారు. బసవపున్నయ్య గారు ఆంధ్ర దేశంలో తెలుగు ప్రజల్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన వాళ్ళలో చాలా ముఖ్యుడు. 1930-40 దశకంలో తెలుగు సాంస్కృతిక వికాసానికి పనికొచ్చే అనేక చర్యలు ఆ రోజు జాతీయోద్యమం కాలంలో చేపట్టారు. బాకినేని బసవపున్నయ్య, మద్దుకూరు చంద్రశేఖరరావు ఇటువంటి గొప్ప నాయకులు ఆనాటికి తెలుగు సాంస్కృతికోద్యమంలో, సాహిత్యోద్యమంలో గొప్ప రచయితలుగా ఉండి, వారు గొప్ప రచయితలని చెప్పేసి సమాజం గమనించని వారిని బయటికి తీసి వారు గొప్ప రచయితలని చెప్పేసి తెలుగు సమాజం చేత నమ్మించిన వాళ్ళు వీళ్ళు. 1985లో షాబాను బేగం కేసు వచ్చింది. ఆమెకి భరణం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పుని వమ్ము చేస్తూ ఆ రోజున ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ కొత్త చట్టాన్ని, ముస్లిం మహిళల రక్షణ చట్టం అని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు భరణం ఇవ్వక్కర్లేదు, 90 రోజులు ఇస్తే చాలు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ రకంగా ఇస్లాం మతంలో ఉండే మతోన్మాదుల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఆ రకంగా ముస్లిం మహిళలకు రావాల్సిన హక్కుని ఆ రకంగా హరించి ఆ రకంగా మతోన్మాదుల్ని సంతృప్తిపరిచేదానికి రాజీవ్ గాంధీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ దీన్ని హిందూ మతోన్మాదుల్లో చాలా అలజడి వచ్చి వారిలో విమర్శలు వస్తున్నాయని చెప్పేసి హిందూ మతోన్మాదులను సంతృప్తిపరిచేదానికి అప్పటి వరకు తాళం వేయబడిన బాబ్రీ మసీద్ గేట్లకి తాళం తీయించి హిందువులు మీరు పూజ చేసుకోవచ్చు లోపల అని చెప్పేసి ఆ పని చేశాడు. 1986లో 85-86లో ఈ 2 ఘటనలు జరిగినాయి. అంటే 2 ఘటనల్లో మతోన్మాదుల్ని సంతృప్తిపరచడానికి రాజ్యాన్ని వినియోగించుకున్నారు. రాజ్యాన్ని మతం కోసం, మతంలో జోక్యం కోసం రాజ్యాన్ని ఆ రకంగా రాజీవ్ గాంధీ వినియోగించుకుని ఈరోజు మనం చూస్తున్న అనేక పరిణామాలకు పునాది అక్కడి నుంచే ప్రారంభమైంది మనకు తెలుసు. ఈ సందర్భంలో బసవపున్నయ్య గారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం యొక్క ఐక్యతకి చాలా ప్రమాదకరమైన పరిణామం ఇది, ఈ ప్రమాదానికి పునాది వేస్తున్నాడు రాజీవ్ గాంధీ, ఇది లౌకిక తత్వానికి
నాశనం చేయడానికి ఇది దారితీస్తుంది. ఆలౌకిక తత్వమే, ఆలౌకికవాదమే పోయిన తర్వాత భారతదేశ సమైక్యత కాపాడటం కష్టం అని చెప్పేసి ఆ రోజు 1986-87లో ఆయన ఒక వ్యాసం రాశారు. అన్ని మతాలని సమానంగా చూడటం అనేదాన్ని లౌకికవాదం అని చెప్పేసి వారు నిర్వచనం చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ సత్వరమే అభివృద్ధి సాధనకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో కొన్ని మార్పులు చేయాలని మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా రాజధాని పేరుతో రైతుల నుండి తీసుకున్న వేలాది ఎకరాల భూములను అభివృద్ధి చేయని భూములను రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి ప్రజల ముందు ఉంచడం ఎంతో అభినందనీయమని చెప్పారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడమే కాక హద్దులేని అవినీతితో ప్రభుత్వం పాలన గాడి తప్పడంతో దాడులు దౌర్జన్యాలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ ని పత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. చాలా సంతోషం. అందులో చాలా పెద్ద ఎత్తున 2047 వచ్చేటప్పటికి అభివృద్ధి జరుగుతుంది. అనేక రంగాలలో భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందగలుగుతుందనే ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మనం కోరుకుంటాం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తలసరి ఆదాయం 2,70,000. ఇది 2047 వచ్చేటప్పటికి చాలా పెరిగిపోతుంది. $43,000 అంటే 36 లక్షలకి పెరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నాడు. అసలు జరిగితే సంతోషమే. జరగాలని ఒక ఆలోచన చేస్తే దానికి సంబంధించి ఎట్టా సాధించాలనేది ఒక ప్రణాళిక కూడా తయారవుతుంది. 100కి పాలు కాకపోయినా 10%, 20%, 30%, 40% అవి ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ కోణంలో ఆయన యొక్క ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం. తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఆయన ఒక విజనరీ, అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. అది సాధించగలిగినా సాధించలేకపోయినా చేరాలనే ఆకాంక్ష ఉంది. జస్వంత్ సింగ్ గారిని కన్వీనర్గా, చంద్రబాబు నాయుడు గారిని కో కన్వీనర్గా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ వేశాడు. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అందరు స్టేక్ హోల్డర్స్, ఇటు బెంగళూరు అప్పటికే బాగానే అభివృద్ధి అయింది మనకన్నా కూడా, ఆ బెంగళూరు, పూనా, మద్రాసు ఆ నగరాల్లో ఉన్నటువంటి ఐటీ సంస్థలు, ఐటీ నిపుణులు, ఇట్లా వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఒక చక్కని రిపోర్ట్ ఇచ్చారు టాస్క్ ఫోర్స్. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. వారు అసెంబ్లీకి రాకున్నా కూడా ఆ 11 మందికి జీతాల రూపంలో ప్రతి నెల 1,75,000 రూపాయలు వారి అకౌంట్లోకి పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇక నుంచి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తాము గొర్రెలు లేదా మేకలుగా పరిగణిస్తామని ఎద్దేవా చేశారు. వైసీపీలో 11 మంది మేకలు ఉన్నాయని, ప్రజాధనాన్ని శుభ్రంగా వేస్తున్నాయని చెప్పాల్సి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవాళ్ళు. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళని మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగ ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని, అలాగే వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇంటి అద్దె అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు
వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు, వైసీపీలో 11 మేకలు ఉన్నాయి, ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 7,000 కోట్ల రూపాయల కోసం ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల భారం వేయటం ఎంతవరకు సమర్థనీయం, దానికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఇష్టానుసారంగా అవినీతి, అక్రమాలు, దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అమాయకులు నమ్మేలా వైసీపీ నేతలు అబద్ధాలను కూడా గొప్పగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోవాలని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ మహానాడు రోడ్లో వాటర్ పైప్ లైన్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని మరవకుండా అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయించిన కొన్ని నెలలకు డబ్బులు పడేవని, కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యం విక్రయించిన 2 రోజుల్లోనే వారి ఖాతాలో డబ్బు పడిపోతున్నాయని చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 2 రోజుల్లోనే డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడుతున్నాయని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలతోనే ధైర్యంగా వెళ్లడం జరిగింది, ఎదుర్కోవడం జరిగిందని చెప్పారు. ప్రజల ముందు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోషులుగా నిలబెట్టడం జరిగిందన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకురావడం జరిగిందన్నారు. పోరాట పటిమ ఉండాలని, రోజులన్నీ ఒకలాగా ఉండవని అన్నారు. అసెంబ్లీలో నిలబడి మాట్లాడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడని, ఎమ్మెల్యేలను వెళ్లనివ్వటం లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవటం సమర్థనీయమా కాదా అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు ఇంటికైనా వెళ్ళండి, మాకు 2 రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతా ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం 100% ఇవాళ గ్యాస్ బండ్లకి సగం రేటుకి 3 బండ్లు ఫ్రీ అంటే 3 బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎంటీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20 అన్నిటికీ 48 గంటలే. పేరు నాని గారు ఒకసారి చూసుకుంటే ఆయన గోదాములో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి. అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. మరి ఆయన క్లియర్గా లెటర్ ఇచ్చాడు. ఆ పక్కదారి పట్టింది ఎట్లా పట్టిందో మాకు తెలీదు, కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు. అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టంటే 3 వంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఎవరు అంత దొంగతనం ఎవరు చేయగలరో సమర్థులు కూడా మనందరికీ తెలుసు. ఈ రోజున అరెస్టులకు భయపడి అసలేకుండా పారిపోయారు, కుటుంబం పారిపోయారు. ఆ రోజున చంద్రబాబు గారు అప్పుడు మాకు 23 మంది ఉన్నారు, దాంట్లో 4 ఆ పార్టీలో మారిపోయారు. ఉన్నాళ్ళు 5-6 వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇదే 10 మంది 11 మందితో ఆయన సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ప్రజల ముందు వాళ్ళు దోషులుగా నిలబెట్టడం జరిగింది. ఫలితాలు 151 సీట్ల నుంచి 11 సీట్లు కానీ దించేయడం కూడా జరిగింది. అంటే పోరాట పట్టిమ ఉండాలా, రోజులన్నీ ఒకే రకంగా మనకు అనుకూలంగా ఉండవు. అతను అక్కడ నిలబడి మాట్లాడే శక్తి లేక అతను పారిపోవడం తప్ప అతను పిరిగివాడే పారిపోయి వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్ళట్లేదు. అది వాళ్ళ ఇష్టం. దానికి ఏమి వాళ్ళు రాకపోతే ఎమ్మెల్యేలుగా అనర్హులు అట్లాంటి రాజ్యాంగంలో అది రాయబడాల, వాళ్ళ ఇష్టం. ప్రజలు దీనికి అందరికీ కూడా ఫైనల్ జడ్జిమెంట్ పబ్లిక్ ఇవ్వాలి. ప్రజలు చెబుతారు తీర్పు, అది కరెక్టా తప్ప అన్నది. వాళ్ళు రాకపోవటం కరెక్టా తప్ప. మరి ఆ రోజు చంద్రబాబు గారు ఒక్క మనిషి ఉండా వెళ్ళి పోరాడమనేవాడు, 2 ఉండా వెళ్ళి పోరాడమనేవాడు. ఆ రోజు మేము ఎప్పుడూ సభ ఎగ్గొట్టలేం. వాళ్ళు మమ్మల్ని తోసి బయటపడేశారు తప్ప మేమే ఎగ్గొట్టలేం. ఎందుకంటే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని మాటలు చంద్రబాబు గారిని అన్నారు, మీకు బయట పేపర్లు చేయో లేకపోతే టీవీలు చేయి చాలా తక్కువ,
100లో 1-2 మాత్రం మీకు వస్తున్నాయి. లోన మా చెవులు తిన్నప్పుడు మైక్ లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇంకోళ్ళు అయితే భరించలేరు. కానీ ఆయన ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ఆయన అనేకమైన మాటలు పడి కూడా నిలబడి వీరోచితంగా పోరాడి జైలుకి పంపించినా కూడా ఏమాత్రం దడవకుండా వచ్చి పోరాడి వాళ్ళకి సిగ్గు ఉంటే వాళ్ళ రాజకీయాలు విరమించుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు 10 డ్రోన్లు పోలీస్ శాఖకు ఇచ్చారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్ చెప్పారు. 500 మంది సచివాలయ మహిళా పోలీసులకు అందరికీ డ్రోన్ పైలటింగ్ శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో డ్రోన్ సమ్మిట్ నిర్వహణలో రికార్డు కైవసం చేసుకున్నామని చెప్పారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద డ్రోన్ల ప్రదర్శన కార్యక్రమంలో ఎంపీ కేసీఎన్ శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమామేశ్వర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ ఆగడాలను పూర్తిగా అరికట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఈ 6 నెలల పరిపాలనలో కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పారు. క్రైమ్ ను అరికట్టడంలో డ్రోన్లను తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, నగరంలో గంజాయి సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. మనం విజయవాడ నగరం అంటే ఇవాళ అమరావతి రాజధానిలో ఒక భాగం. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ కన్నా వెనకబడి ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. 2014-19లో కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల ఇవాళ మనం వెనకబడ్డాం. అంతేగాని ఆ రోజు మన విజయవాడ నగరంలో ఉన్న సీసీటీవీలు కానీ ఎన్నైనా కానీ బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఇవాళ ఇక్కడ సమావేశం చూస్తే డైనమిక్ పొలిటీషియన్స్ అలాంగ్ విత్ డైనమిక్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఎందుకంటే కమిషనర్ గారు అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, ఏ విషయం మీదైనా కూడా మేము చెప్పంగానే స్పందించే తీరు, ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి విషయంలో మాకు సహకరించే తీరు, అదేవిధంగా మేము కూడా వారు ఏమి చెప్పినా సహకరించే తీరులో చాలా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా అందరం కూడా ఒక పొలిటీషియన్స్, ఒక ఆఫీసర్స్ ఒకే లైన్ మీద వెళ్తున్న ఏదన్నా జిల్లా ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లానే అని చెప్పుకుంటాం. దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. చక్కటి డ్రోన్ పైలట్స్ని తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా. ఎందుకంటే మగవారికి ఏ విధంగా ధీటుగా పని ఏది విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పని చేశారు. ఇక నేను కూడా మీలో ఒక మెంబర్ని. ఎట్లాగంటే నేను పార్లమెంటరీలో హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ అఫైర్స్లో నేనే కమిటీ మెంబర్ని. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి. అంతేకాకుండా గ్రేహౌండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి. ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు. మొన్న నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం. త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటినన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివర్స్ స్టాండింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేస్తారని ఆగ్రహం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని వ్యాఖ్య. విజన్ 2047 డాక్యుమెంట్ కు సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.